నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర. రాజమండ్రి నగరంలో 33% మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో కాంగ్రెస్ కూటమి పక్షాలు వీగిపోయేలా చేసినందుకు నిరసనగా రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు పురంధేశ్వరి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ బిల్లు వీగిపోవడం వల్ల మహిళలకు జరిగే నష్టాన్ని, చట్టసభల్లో ప్రవేశానికి వారు కోల్పోయే అవకాశాన్ని గురించి వివరించారు. ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ అవ్వడానికి కావలసిన సహాయ సహకారాలను తమ నాయకుడు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వారా ఎన్డీఏ మిత్ర పక్షమైన భారతీయ జనతా పార్టీకి తమ మద్దతు తప్పకుండా అందించేలా చూస్తామని చెప్పడం జరిగిందన్నారు. 33% మహిళా రిజర్వేషన్ సాధించుకోవడానికి మహిళలు మరింతగా ఉద్యమించి తమ హక్కుల్ని సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు, విద్యార్థులు, సామాజికవేత్తలు, వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో నల్ల దుస్తులు ధరించి నల్ల జెండాలు చేతపట్టి తమ నిరసన గట్టిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలు నిర్మలా కిషోర్, భారతీయ జనతా పార్టీ తూర్పు గోదావరి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పాలడుగుల శ్రీవిద్య, గోదావరి జోన్ ఇన్ఛార్జ్ పిడికిటి శ్రీదేవి, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తాడిమల్ల విజయరాణి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మవర్మ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం కొన్ని స్లోగన్స్ చెప్తే ఈ స్టాండ్కి ఇక్కడ జెండాలు ఉన్నాయి. దయచేసి జెండాలు లేని వాళ్ళందరూ 2 సార్లు చెప్పాలి. ఓకేనా? నారీ శక్తి. మన అందరి ప్రీతమ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు మన మధ్యకు వచ్చేస్తున్నారు. అందరూ స్వాగతం. వెల్కమ్ టు దగ్గుబాటి పురంధేశ్వరి గారు. ఒక 2 నిమిషాలు మహిళల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయ ఆక్రోశాన్ని దేశానికి తెలియజేద్దామని చెప్పి అభ్యర్థిస్తూ మీ అందరికీ నా శుభాశీస్సులు అందిస్తున్నాను. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ దగ్గర నుండి మహిళా లోకం ఇవాళ సమాయత్తమయ్యి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. నిరసన పాదయాత్ర. ఇది ఎందుకంటే ఏదైతే 33% రిజర్వేషన్లు అతి త్వరలో రాబోతుంది, చట్టసభల్లో మహిళల యొక్క ప్రాతినిధ్యం పెరగబోతుంది అని మహిళలందరూ ఆశించినటువంటి సందర్భంలో ఈ మహిళా బిల్లు పాస్ అవుతుంది. ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అక్కడ పార్లమెంట్లో ఆవిష్కృతం అవుతుంది అని చెప్పి అందరూ భావించినటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఇండి కూటమి ఒక రకంగా కుట్ర అని కూడా అనొచ్చు. ఆ బిల్లు వీగిపోయే విధంగా వారు వ్యవహరించినటువంటి తీరు మహిళా లోకం అంతా కూడా చూసింది. 33% రిజర్వేషన్ రాకుండా ఉండటానికి ఏదో ఒక టెక్నికల్ ఇష్యూని లేపి మొట్టమొదటగా 2026 సెన్సస్ ప్రకారం అయితే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లు తగ్గిపోతాయని, కానీ అమిత్ షా గారు ఖచ్చితంగా చెప్పారు అవేమి తగ్గవు, ఇప్పుడున్న సీట్లకి 50% జతపరుస్తామని చెప్పి వారు చెప్పారంటే మనకి 25 సీట్లు ఉంటే అవి 38 అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పార్లమెంట్లో ఈరోజు ఆ బిల్లు వీగిపోయినటువంటి సందర్భంలో మనకున్నటువంటి 25 పార్లమెంట్ సీట్లు ఇవాళ 20 సీట్లకి కుదించుకుపోయేటువంటి అవకాశం ఇవాళ మన రాష్ట్రంలో ఉంది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. రెండవది
ఓబీసీ రిజర్వేషన్ లేదు అని చెప్పి వాళ్ళు ఒక అంశాన్ని లేవనెత్తారు. ఇవాళ ఇండి కూటమిని ఆలోచించుకోమని చెప్పి గుండెల మీద చేయి వేసుకుని ఒక్కసారి అంతర్మథనం చేసుకోమని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. ఈ రకంగా బీసీలని అవమానపరిచినటువంటి పార్టీలన్నీ ఇవాళ ఇండి కూటమిగా కలిశాయి. కానీ భారతీయ జనతా పార్టీ బీసీలని గౌరవించింది. ఒక బీసీని దేశ ప్రధాని చేయడం మాత్రమే కాకుండా బీసీ కమిషన్కి సైతం ఇవాళ చట్టబద్ధతను కల్పించినటువంటి ఘనత కూడా మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికే దక్కుతుంది. అదేవిధంగా సోనియా గారు తొందర ఎందుకు అని చెప్పి ప్రశ్నించారు. మరి అదే సోనియా గాంధీ గారు 2023వ సంవత్సరంలో నారీ శక్తి వందన్ అధినియం పాస్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో డీలిమిటేషన్తో పని లేదు, మనకి జనగణనతోటి పని లేదు, వెంటనే ఇది అత్యవసరం, మీరు పాస్ చేయండి అన్నారు. అంటే వారు పట్టుబడితే అది అత్యవసరం, అది తొందరపాటు అని చెప్పి వారు అభివర్ణించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి దేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆలోచించుకోవాలి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి సాధికారత కోసం అనేక కార్యక్రమాలు చేశారు. జన్ధన్ యోజన, మరుగుదొడ్ల నిర్మాణం, సురక్షిత్ యోజన, మాతృత్వ వందన యోజన, ఇంద్రధనుష్ యోజన, ఈ రకంగా అనేక కార్యక్రమాలు, లక్పతి దీది, డ్రోన్ దీది, ఇవన్నీ కూడా మహిళల కోసం చేశారు. ఇవాళ మేము ధైర్యంగా చెప్పగలం, మహిళల యొక్క సాధికారత కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కట్టుబడి ఉన్నది అని చెప్పి మేము ధైర్యంగా చెప్పగలం. అదే ధైర్యం ఇవాళ ఇండి కూటమికి ఉన్నదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. 3 దశాబ్దాల మహిళల కళని ఇవాళ పటాపంచలు చేసినటువంటి ఘనత కూడా వారికే దక్కుతుంది. మహిళా లోకం వారిని క్షమించదు. ఇవాళ వారి పట్ల నిరసన తెలియజేస్తూ వారికి రావాల్సినటువంటి అవకాశాలని నీరుగార్చినటువంటి సందర్భంలో మహిళా లోకమంతా కూడా రాజమహేంద్రవరంలో ఇవాళ తరలి వచ్చి వారి నిరసనని, వారి ఆక్రోశాన్ని ఇవాళ తెలియజేస్తున్నారు.